కర్నూలు జిల్లా ఆదోన్లోని ప్రసిద్ధ శ్రీ రణమండల ఆంజనేయ స్వామి ఆలయంలో గిన్నీస్ వరల్డ్ రికార్డు గ్రహీత ప్రముఖ నృత్యకారిణి కాములే మేఘన తన అద్భుత భక్తి నృత్యంతో భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు. శ్రావణమాసం మొక్కులో భాగంగా కొండపైకి వెళ్లి 600 మెట్లను ఆమె కాలినడకన అధిరోహిస్తూ ఈ ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు. మెట్లు ఎక్కుతున్నంతసేపు హనుమాన్ చాలీసా, శ్రీరామదాసు కీర్తనల స్వరాలకు అనుగుణంగా ఆమె చేసిన నాట్యం ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధులను చేసింది. కొండపైకి వెళ్తున్న భక్తులు మేఘన నృత్యాన్ని ఎంతో ఆసక్తిగా తిలకించి ఆనందపరవశులయ్యారు. రామనామ స్మరణతో నృత్యం చేస్తూ స్వామివారికి తన కళాభక్తిని సమర్పించిన మేఘనకు భక్తులు మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. రణమండల ఆంజనేయ స్వామి వారి సేవలో భాగంగా ఆమె చేసిన ఈ నాట్య నివేదన ఆలయ ప్రాంగణంలో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మేఘన చెన్నై, నేపాల్, డెహ్రాడూన్ సహా పలు దేశ విదేశాల వేదికలపై 200కు పైగా భరతనాట్యం, కూచిపూడి, సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఇచ్చి మంచి గుర్తింపు పొందారు. ఆమె ప్రతిభకు గుర్తింపుగా గిన్నీస్ వరల్డ్ రికార్డుతో పాటు ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వరించాయి. ఆదోని పట్టణంలో ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేసి చిన్నారులకు, యువతకు నృత్యంలో శిక్షణ ఇస్తూ ఆమె కళారంగంలో తనదైన శైలిలో రాణిస్తున్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ భావితరాలకు అందిస్తున్న ఆమె కృషిని పలువురు కొనియాడారు. ఆలయ మెట్లపై ఆమె చేసిన ఈ భక్తి నృత్య ప్రదర్శన స్థానికంగా తీవ్రంగా చర్చనీయాంశమైంది. సంప్రదాయ కళను భక్తి మార్గంలో చాటి చెప్పిన మేఘన అంకిత భావాన్ని ఆలయ వర్గాలు, స్థానికులు ఎంతో ప్రశంసించారు. నాట్యం చేస్తూ స్వామివారి మొక్కు తీర్చుకోవడం పట్ల మేఘన ఆనందం వ్యక్తం చేశారు. నా పేరు కే మేఘన. నేను గత 11 సంవత్సరాలుగా అనంతపురంలో శ్రీమతి గుంటూరు సంధ్యామూర్తి గారి వద్ద నృత్యం మరియు సంగీతం నేర్చుకుంటున్నాను. నేను ఆదోనిలో గత 3 సంవత్సరాలుగా శ్రీ నృత్య కళానిలయం మా మెయిన్ ఇన్స్టిట్యూషన్ని ఇక్కడ బ్రాంచ్గా రన్ చేస్తున్నాను. ఇప్పటిదాకా 30 మంది విద్యార్థులు ఉన్నారు. ఆ విద్యార్థులకి రంగప్రవేశం జరిగింది. వివిధ ప్రాంతాలలో కూడా ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది. నేను కూడా దాదాపుగా 200 వరకు ప్రోగ్రామ్స్ ఇచ్చాను. నేపాల్, చెన్నైలో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రోగ్రామ్, నేపాల్లో కాంపిటీషన్, డెహ్రాడూన్లో కాంపిటీషన్స్లో భరతనాట్యంలో కూడా ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. ఈరోజు నేను మన ఆదోనిలో శ్రీ రణమండల ఆంజనేయ స్వామి వారి వద్ద ఎప్పటి నుంచో హనుమాన్ చాలీసా మరియు రామదాసు కీర్తనల నృత్య నీరాజనం చేయాలి అని అనుకున్నాను. కానీ ఈ రోజుకి ఆ దేవుడు నన్ను ఆజ్ఞాపించారు కనుక ఈరోజు ఆ దేవుడికి హనుమాన్ చాలీసా మరియు శ్రీ రామదాసు కీర్తనలని నృత్య నీరాజనం చేశాను. మా తల్లిదండ్రుల సపోర్ట్ మరియు మా గురువారి సపోర్ట్ వల్ల నేను ఇక్కడ దాకా వచ్చానని అనుకుంటున్నాను. ఆ స్వామి వారి కృప ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.